టిఆర్ఎస్ వర్షన్ తీసుకుందాం ఒకసారి. దేవిప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, మాజీ టిఎన్జిఓ నేత. దేవిప్రసాద్ గారు నమస్తే. నమస్తే, చెప్పండి. ఏంటి ఇప్పుడు పదవి విరమణ వయస్సు పెంచాలా వద్దా, ఎట్లా? ఇప్పుడు 5 డిఏల్లో మీరే 2-3 పెట్టిపోయారని చెప్తున్నారు. ప్లస్ 43% ఫిట్మెంట్ అప్పుడు ఇచ్చింది కూడా ఆ రేట్లకు అనుగుణంగా ఇచ్చారు తప్ప అదేం గొప్ప పిఆర్సీ కాదంటారు. సరే భరత్ గారు, ఎవరెవరు ఉన్నారో నేను చూడలేదు. జగదీశ్వర్ గారు ఉన్నారు, టిఎన్జిఓ నేత. ఏలూరు శ్రీనివాసరావు గారు ఉన్నారు, ముజీబ్ గారు ఉన్నారు, అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, ప్రసన్న హరికృష్ణ ఉన్నారు. మా మిత్రులే ఉన్నారు. అందరికి నమస్కారం. నమస్తే. నేను ఏమంటున్నా భరత్ గారు, ఇప్పుడు 5 డిఏలు పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్రాలలో తెలంగాణ రెండోది. ఒకటి పశ్చిమ బెంగాల్లో విపరీతమైనటువంటి డిఏ పెండింగ్ లో ఉంది. మొన్న సుప్రీంకోర్టు కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది 25% డిఏ రిలీజ్ చేయాలని. తెలంగాణ దాని తర్వాత తెలంగాణ వచ్చి 6వ డిఏ పెండింగ్ లో ఉంది. నిజంగానే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో డిఏలు 3 పెండింగ్ ఉంటే ఒకటి ఎన్నికల కమిషన్ కు రాస్తే అప్పుడు ఎన్నికల కమిషన్ దాన్ని రిజెక్ట్ చేసింది. సహజంగానే 1-2 డిఏలు పెండింగ్ ఉండడం అనేటువంటిది సర్వసాధారణం. అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపు 1-2 డిఏలు ఉండడం అనేది సర్వసాధారణం. కానీ ఇక్కడ 6 డిఏ వస్తా ఉంది. ఉద్యోగ సంఘాలన్నీ కూడా ప్రభుత్వానికి నివేదించినా 5 డిఏలు రిలీజ్ చేయాలని. బహుశా రేపు క్యాబినెట్ తో 5 డిఏలు రిలీజ్ చేస్తారని మేము భావిస్తా ఉన్నాం. డెఫినెట్ గా 5 డిఏలు వస్తే ప్రభుత్వ ఉద్యోగులంతా సంతోషపడతారు. రెండవది, ఆనాడు ప్రభుత్వం చేయలేదు అనేటువంటి వాదన ప్రభుత్వం చేయలేదు కాబట్టి మా ఉద్యోగులందరూ అసంతృప్తితో మా బీఆర్ఎస్ పార్టీ ఓటుకుండా ఇలా ప్రతిపక్షంలో పెట్టింది కదా. కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ ఆ ప్రభుత్వం మీద ఇయ్యలేదు అని అనడం అనేటువంటిది అది వాస్తవం కాబట్టి ఉద్యోగుల్లో అసంతృప్తి ఉంది కాబట్టి ఉద్యోగులు ఆ ప్రభుత్వానికి సరైనటువంటి రీతిలో ఎన్నికల్లో సహకరించినటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ఉద్యోగ సంఘాలు పెట్టినటువంటి 57 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఇవాళ బహుశా చర్చలు ఏం జరిగాయో నాకు ఐడియా లేదు. ఈ 57 డిమాండ్లలో ముఖ్యమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం. మొత్తం 5 డిఏలు ఒకసారి ఇస్తారా, వెసులుబాటుతో ఇస్తారా, ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఉద్యోగ సంఘాలతో మాట్లాడి వయసు వరుసగా సమస్యను పరిష్కరించుకోవాలని మేము కోరుతా ఉన్నాము. భరత్ గారు, మీరేంది ప్రముఖ డిమాండ్లు అంటే ఏంది, ఏవి యాక్సెప్ట్ చేయాలి? ఒకటి, ఇమీడియట్ గా డిఏలు విడుదల చేయాలనేటువంటిది ఇలా ఉద్యోగ సంఘాలు అన్ని చెప్తున్నటువంటి డిమాండ్. ప్రాథమిక ఉద్యోగి కూడా బాధపడుతున్నటువంటి సందర్భం. రెండవది, ఇలా రిటైర్ అయినటువంటి ఉద్యోగులు దాదాపుగా మార్చి 24 నుండి ఇప్పటి వరకు దాదాపుగా 10,000 పైన రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఉన్నారు. వారికి రావాల్సినటువంటి రిటైర్మెంట్ ప్రయోజనాలు ఏవైతే ప్రయోజనాలు కూడా అనమండి, అవి హక్కులు. ఎందుకంటే మా వేతనం నుండే కట్ చేసుకుని జీపీఎఫ్ రకరకాలుగా దాచుకున్నటువంటి డబ్బులన్నీ కూడా ఇలా ప్రభుత్వంలో దాదాపు 8,000 కోట్లు. చాలా తెలుగుగా మీరు చేసిపోయిన 2021 రిటైర్మెంట్ ఇచ్చి వచ్చే గవర్నమెంట్ చూసుకుంటది అని చాలా తెలుగుగా 3 ఏళ్లు ఆ ఉద్యోగులు 2 ఏళ్ళు అడిగితే 3 ఏళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు వీళ్ళని కట్టమంటున్నారు, ఎట్లా కడతారు? భరత్ గారు, ఇక్కడ ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్ అండి. ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్. మీరు రిటైర్మెంట్ లేకుండా చేసుకున్నారు కదా, మీ టర్మ్ లో రిటైర్మెంట్ లేకుండా చేసుకొని. భరత్ గారు వినండి, 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మా జగదీష్ ఉన్నాడు, అక్కడ సంస్కీబ్ ఉన్నాడు, శ్రీనివాస్ ఉన్నాడు. 2014లో మా టీఎన్జిఓ నాయకత్వంలో మేము తీర్మానం చేసినాం రిటైర్మెంట్ వయసు పెంచొద్దని. ఎందుకంటే అందుకే 14 నుంచి 21 వరకు రిటైర్మెంట్ పెంచకుండా ఆపింది ఉద్యోగ సంఘాలు. అది గుర్తుంచుకోవాలి. అంటున్నా 21లో అప్పుడు వచ్చినటువంటి ప్రతిపాదనలు ఏందో, అప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఏందో ప్రభుత్వం పెంచింది. కానీ ఏమైందంటే 60 సంవత్సరాలేమో కేంద్ర ప్రభుత్వ సర్వీస్ లో ఉన్నాయి, 60 సంవత్సరాలేమో క్లాస్ 4 వాళ్ళకు ఉన్నాయి. మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రకరకాలుగా రిటైర్మెంట్ ఏజ్లు ఉన్నాయి. కొన్ని వాటిల్లో 65 ఉన్నాయి, 60. ఇటువంటి సందర్భంలో డెఫినెట్ గా ఇలా 67 నిండిన వాళ్ళు కొంతమంది కోరుకుంటారు. యువత ఉన్నటువంటి వాళ్ళు వద్దనేటువంటి పరిస్థితి ఉద్యోగుల్లో ఉంది. కానీ నిరుద్యోగ యువకులందరూ కూడా ఏం ఆలోచిస్తారంటే, ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే మాకు ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆలోచన ఉంటది. కాబట్టి డెఫినెట్ గా ఏ రిటైర్మెంట్ ఏజ్ ఎప్పుడు పెంచినా కూడా నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు కూడా వచ్చింది మాకు 58 నుంచి 61 చేసినప్పుడు. సహజంగానే నిరుద్యోగ యువకుల్లో వచ్చినటువంటి వ్యతిరేకత అది ఎంతవరకు పోయిందో మనం అందరం కూడా చూస్తాం కదా భరత్ గారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఈ కంటిన్యూ ప్రాసెస్ గా ఉన్నటువంటి ప్రభుత్వం మీద
పదే పదే మీద బురద చల్లే బదులు ఈ ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నదో, ఎట్లా ఉండదలుచుకున్నదో, ఉద్యోగులు ఎట్లా సంతృప్తి పరచదలుచుకున్నదో మా ఉద్యోగ సంఘ నాయకులతో చర్చించి కూర్చోబెట్టి వాళ్ళని సాటిస్ఫై చేయమనండి. మీరు అవసరం లేదు.